హాయ్ అండి. వేసవకాలం వచ్చేస్తుంది, సెలవులు ఇచ్చేస్తారు, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, చుట్టాలు వస్తూ ఉంటారు. మరి రోజుకొకటి అడుగుతూ ఉంటారు పిల్లలైతే. మరి వాళ్ళని మెప్పించాలంటే అసలు మనకి ఓపిక అనేది ఉండదు. అటువంటప్పుడు ఈ విధంగా జామ్ బన్ అయితే చేసి పెట్టండి. రోజుకొక ఐటెం తో చక్కగా పిల్లల్ని మురిపించవచ్చు. ఈ విధంగా జామ్ బన్ అయితే తయారు చేయండి. అలాగే మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులో ఒక కప్ అయితే గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకోవాలి. ఈస్ట్ మనకి ఇది డ్రై ఈస్ట్ అండి, కాబట్టి దీనినే యాక్టివేట్ అనేది చేయాలి. అందుకని చెప్పేసి ఇదిగోండి, నేను ఇక్కడ డ్రై ఈస్ట్ తీసుకున్నాను. యాక్టివ్ డ్రై ఈస్ట్ అండి. ఇది వేడి నీళ్ళలో వేస్తే అది చక్కగా వేడి నీళ్ళలో వేయడం వల్ల యాక్టివ్ అవుతుంది. గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాం కదా, మనం ఎంత పిండి తీసుకుంటున్నామో దానిని బట్టి వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో అయితే ఒక కప్పు తీసుకున్నాను వాటర్. మనం పిండి కూడా ఇదే కప్పుతో 1.5 కప్పు అయితే పడుతుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను. నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను. ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకుందాము. ఒక ఫుల్ స్పూన్ వేసి ఇంకొక అర స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా వేసేసి ఇప్పుడు దీనిని మూత పెట్టేయాలి. కదపకుండా మూత పెట్టేస్తే ఇది యాక్టివ్ అవుతుంది. మూత పెట్టేస్తాను. ఇలా మూత పెడితేనే ఇది యాక్టివ్ అవుతుందండి. మూత తీసి ఉంచకూడదు. ఇప్పుడు దీనిని ఒక 20 నిమిషాల పాటు వదిలేద్దాం. ఇప్పుడు ఈస్ట్ అయితే చూద్దాము. ఇదిగోండి, యాక్టివ్ అయింది. చూసారు కదా, కింద కనిపిస్తుంది మనకి యాక్టివ్ అయినట్టు. ఈస్ట్ అంటే ఇదిగోండి ఈ విధంగా యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం పిండి వేసుకుందాం. ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను నేను. తర్వాత వాటర్ని బట్టి పిండి అనేది ఇంకా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పిండి వేసేసుకున్నాం కదా, ఒక 4 స్పూన్ల వరకు షుగర్ వేసుకుందాం. అలాగే ఒక చిటికెడు అయితే సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఒకసారి ఇలా గరిటెతో కలిపేసుకుందాం ముందు. ఆ తర్వాత పాలు వేసుకుందాం. ఒక అరకప్పు గోరువెచ్చని పాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కప్పు పిండి వేసుకుందాం. ఒక కప్పు వేసాం కదా పిండి, ఇంకో కప్పు పిండి వేసుకుందాం. ఇంకో కప్పు పిండి అయితే వేసేస్తున్నాను నేను. ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గరిటె నుంచి పిండి అంతా తీసేసి చేతితో కలుపుకుందాం. ఇలా కలుపుకునే ముందు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి. మనకి పిండి ఇలాగే ఉండాలండి, పలుచగానే ఉండాలి. చూడండి, ఇలా అంటే ఈ విధంగా ఉండాలి పిండి. మీకు చేయంతా క్లీన్ చేసేసుకొని చూపిస్తాను. చూసారు కదా, పిండి అయితే ఇదిగోండి ఇలా ఉండాలి. ఇలా కలిపేసి దీనిని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. మనకి ఇది పూరీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా అంటే పిండి ఇలా ఉండాలి. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా ఉండాలి పిండి. దీనిని ఇప్పుడు ఇలాగా పెట్టేసి మనం ఎక్కువ నొక్కకూడదు, కలిపేసి ఇలాగ వదిలేసేయాలి, మూత పెట్టేయాలి. ఇప్పుడు ఇది మనకి చక్కగా పిండి అంతా కూడా యాక్టివ్ అవుతుంది. దీనిని ఒక గంట పాటు పక్కనైతే పెట్టేద్దాం. ఇలా మూత బోర్లించి పెట్టుకుందాము. పిండి చూడండి మీకు ఎక్కడి దాకా ఉందో, తర్వాత మీకు గంట తర్వాత చూపిస్తాను. మూత పిండి అయితే చూద్దాము. పిండి కలిపి పెట్టుకున్న తర్వాత ఒక గంట సేపు అయితే దీనిని వదిలేయాలి. కానీ ఇక్కడ నాకు అరగంటకే పిండి అయితే ఈ విధంగా బాగా యాక్టివ్ అయిందండి.
అంటే చాలా బాగా పొంగింది చూసారా, మూత అయితే తన్నుకుంటూ వచ్చేసింది, అలాగే పిండి బయటకు కూడా పడిపోయింది. నేను ముందే ఇది పొంగడం చూసి కింద గిన్నె అయితే పెట్టాను, అందువల్ల గిన్నెలోకి అయితే పిండి పడింది. చూడండి ఇదిగోండి సైడ్లో ఎలా వచ్చిందో చూసారు కదా, చాలా బాగా పొంగిందండి. ఈ విధంగా పొంగితే కనుక మనం బ్రెడ్ చేసుకున్నా, బన్ చేసుకున్నా, పిజ్జా చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా అది చాలా ఫ్లఫీగా వస్తుందండి. ఈ విధంగా అయితే పొంగడం వల్ల చూసారు కదా. ఇప్పుడు ఇదంతా కూడా సైడ్లకు ఉన్నదంతా గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను కింద ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఈ పిండిని ఒక చోట అయితే వేసేసి దానిని బాగా మర్దన చేసుకోవాలి. ఈ విధంగా నేను ప్లాట్ఫామ్ మీద వేస్తున్నాను. మీకైతే ఒకవేళ ప్లాట్ఫామ్ ఇలా అవైలబుల్గా లేకపోతే కనుక చపాతీ పీట ఉంటుంది కదండి, ఆ పీట మీద కూడా వేసుకుని దీనిని బాగా మర్దన చేసుకోవచ్చు. లేదంటే ఒక ప్లేట్లో కానీ పళ్ళెంలో కానీ వేసుకుని దీనిని బాగా మర్దన చేసుకోవాలి. ఇది పొంగిందని చెప్పి దీనిని ఇలాగే చేసేసుకోకూడదు, దీనిని బాగా మర్దన అయితే చేయాలి. అలా మర్దన చేయడం వల్ల పిండి అనేది ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. మనం ఏది చేసినా కూడా చక్కగా మెత్తగా దూది మాదిరిగా వస్తుందండి. అంటే బన్ కానీ బ్రెడ్ కానీ ఏది చేసినా కూడా చాలా బాగా అయితే పిండి తయారవుతుంది. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా అయితే దీనిని బాగా మర్దన చేయాలి. కింద అంటుకుపోతుందని ఏమి భయపడక్కర్లేదండి. ఇది మనం మర్దన చేసే కొద్దీ పిండి అయితే ఇంకా గట్టిపడుతుంది. కాబట్టి దీనిని ఇలాగా బాగా ఒక 20 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆయిల్ కానీ పిండి కానీ వేసి దీనిని సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. చూసారు కదా, పిండిని ఎంత బాగా వీలైతే అంత బాగా మర్దన చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఇలాగ మనం తయారు చేసేసుకున్నాం కదా, ఇదిగోండి ఎంత సాఫ్ట్గా అయిందో చూసారా. మనం ఇలా అంటుంటే చక్కగా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని మనం ఎన్ని బన్స్ అయితే చేసుకోవాలో అంత కట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం చాకుకి ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. వెన్న అంటే కింద ఆయిల్ ఉంది కదా, ఇది ఇలా చేసుకుని దీనిని ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని అయితే చేసుకుందాం. ఇప్పుడు దీనిని 3 పార్ట్స్ కింద కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాం కదా, కాబట్టి ఒక్కొక్కటి చేసుకోవాలి. అన్నీ ఒకేసారి పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఈ విధంగా నేనైతే 2 పార్ట్స్ అయితే పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఒక పార్ట్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా చక్కగా దీనిని రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసేసుకుని ఇప్పుడు దీనిని ఇలా అనుకోవాలండి. చక్కగా నీట్గా వస్తుంది ఇలా అనుకుంటే. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో కదా పెట్టుకునేది, నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో ఇదైతే ఉపయోగిస్తాను. అంటే గిన్నె అయితే ఏమీ లేదు, దీంట్లో ఉపయోగిస్తాను. దీనిపైన ఇప్పుడు కొంచెం బటర్ అయితే అప్లై చేసుకుందాం. బటర్ అప్లై చేసుకుని ఇదైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నది ఇందులో అయితే పెట్టేసుకుందాం. ఇందులో పెట్టేసి ఇలాగా దానికి సరిపడా సమానంగా అయితే చేసుకోవాలి. ఇది మనకి ఓవెన్లో మనకి బేక్ అయ్యేటప్పటికి చక్కగా ఇది బాగా పొంగి పఫీగా వస్తుందండి. ఈ విధంగా దీనిని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా ఇంకా చుట్టూరు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలాగా చాలు ఈ విధంగా పెట్టేసుకుంటే, దీనిపైన మనం ఎగ్ ఉపయోగించట్లేదు కాబట్టి పైన బటర్ అయితే అప్లై చేసుకుందాం. చాలా మంది బన్స్ తయారు చేసుకోవడానికి ఎగ్ ఉపయోగిస్తారండి, కానీ మనం ఎగ్లెస్ బన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బటర్ అయితే ఉపయోగిస్తున్నాం. మిల్క్ అలాగే బటర్ ఉపయోగిస్తున్నాము. దీనిపైన ఇప్పుడు బటర్ కొంచెం వేడి అయితే చేసి అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకోవడం వల్ల పైన మంచి కలర్ అయితే వస్తుంది. అంటే బన్కి పైన అంతా కూడా ఒక లేయర్ అయితే చక్కగా బ్రౌన్ కలర్ లో వస్తుంది కదా, అలా వస్తుంది. దాన్ని మనం ఎగ్ వేస్ట్ చేసుకున్నట్లయితే ఎగ్ వైట్ ఉంటుంది కదా, దాన్ని అయితే అప్లై చేస్తారు. మనం ఎగ్ తో చేయట్లేదు కాబట్టి బటర్ ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు బటర్ అయితే పైన కొంచెం ఇలా అప్లై చేసేసుకుందాము. ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేస్తాం కదా, ఇప్పుడు దీనిని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే
బయట ఉంచేయాలి. ఆ తర్వాత ఇది అప్పుడు మళ్ళీ కొంచెం ఇది యాక్టివ్ అవుతుంది, అప్పుడు మనం దీనిని ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నది ఇందులో అయితే పెట్టేసుకుందాము. చూసారు కదా, మనం ఒక 20 నిమిషాలు బయట ఉంచేసాం కదా, చక్కగా మళ్ళీ పొంగడం అయితే మొదలైంది ఇది. ఇప్పుడు దీనిని పెట్టేసుకుందాం. ఇదిగోండి ఎయిర్ ఫ్రైయర్ లో అయితే పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు టైం అయితే సెట్ చేసుకుందాము. ఇదిగోండి నేనైతే బేకింగ్ లో పెట్టాను. బేకింగ్ లో పెట్టి 170 degrees లో పెట్టి ఆ తర్వాత టైమింగ్ అయితే 20 minutes లో పెట్టాను. ఇప్పుడైతే ఆన్ చేసుకుందాం. ఇదిగోండి 20 minutes ఆన్ అయిపోయింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి మనకి బన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏ విధంగా జామ్ అనేది పెట్టుకోవాలో చూపిస్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగోండి చక్కగా చాలా మెత్తగా స్పాంజ్ లాగా ఉందండి. నేను టైమింగ్ అయితే పర్ఫెక్ట్ గా పెట్టేశాం కదా, ఆ టైం అయిపోయిన తర్వాత తీసేసుకుంటే కాసేపు అయితే చల్లారనివ్వాలి. ఎందుకంటే లోపల జామ్ పెట్టుకుంటాం కదా, మరి ఆ జామ్ పెట్టుకునేటప్పుడు చల్లారాలి కాబట్టి దీనిని చల్లారనిచ్చేసాను. ఇప్పుడైతే జామ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు బన్ అయితే కట్ చేసేసుకుందాము. చూసారా, ఇదిగోండి కట్ చేశాను. ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. చక్కగా పొంగి చాలా బాగా వచ్చింది. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా అలాగే కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసేసాను. మొత్తం అన్నీ కూడా అలాగే కట్ చేశాను. ఇప్పుడు దాంట్లో జామ్ పెట్టుకుందాం. నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయితే తీసుకున్నాను. ఈ గ్యాప్ లోకి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ పైన కూడా ఇలా రాసుకోవాలి. మనం చాకుతోనే తీసుకుందాం. ఇలా అయితేనే బాగా స్ప్రెడ్ అవుతుందండి జాము. ఈ విధంగా ఫుల్ గా అప్లై చేసేసుకోవాలి. లోపల పెట్టుకోవాలి, అలాగే పైన కూడా ఇలాగా రాసుకోవాలి. ఆ తర్వాత ఇలా డెస్కేటెడ్ కొబ్బరి అయితే తీసుకున్నాను. ఇది బయట విడిగా దొరుకుతుందండి, ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటది కదా, దానిని పై చెక్కు అంతా తీసేసి దాన్ని మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా డెస్కేటెడ్ కొబ్బరి అయితే రెడీ అవుతుంది. దీన్ని ఈ విధంగా డిప్ చేసేయాలి. ఇలా డిప్ చేసేయాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూసారు కదా, ఇంకెందుకండి బేకరీకి వెళ్ళడం అనవసరం, మన ఇంట్లోనే చక్కగా. చూసారు కదా, ఈ విధంగా మిగిలినవి కూడా రెడీ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇంకా జామ్ అయితే పెట్టేశాను. ఈ విధంగా మన జామ్ బన్స్ అయితే రెడీ అయిపోయాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసిస్తే. ఇంకా బేకరీ వైపు అసలు చూడనే చూడరు. చక్కగా ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి హెల్దీగా. చూసారు కదా, చాలా చాలా కలర్ఫుల్ గా ఉందండి. చాలా బాగున్నాయి. ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇటువైపు వచ్చేసరికి బన్ను మంచి కలర్ గా వచ్చింది. అలాగే ఈ లోపల వచ్చేసరికి జామ్, అలాగే ఈ డెస్కేటెడ్ కోకోనట్ ఏదైతే ఉందో అది ఎంత బాగుందో కదా. మరి టేస్ట్ అయితే చూద్దాము. మామూలుగా లేదండి, చాలా చాలా బాగుంది. జామ్ ఫ్లేవర్, అలాగే మనం తయారు చేసుకున్న ఈ మిల్క్ బన్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. మరి చూసారు కదా, మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక మీరు కూడా చేసుకుని ఏ విధంగా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. ఇది
అందరికీ నచ్చుతుందండి. మరి పిల్లలు అయితే చక్కగా తినేస్తారు. ఇంకా వేసవి సెలవులు వస్తున్నాయి కదా, రకరకాలుగా చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. మరి ఈ విధంగా రోజుకొకటైతే ఐటమ్స్ తయారు చేసి పెట్టండి వాళ్ళకి, చక్కగా అల్లరి చేయకుండా చక్కగా తినేసి సైలెంట్ గా ఉంటారు. మరి చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.